ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల దగ్గర పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి పాలమూరు యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇక్కడే కొనసాగనుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో హోరాహోరీగా ప్రచారాలు కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి దాదాపు 1957 పోలింగ్ స్టేషన్లో కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా ఇక్కడే పాలమూరు విశ్వవిద్యాలయంలో కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుండడంతో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇక్కడ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో దగ్గరుండి చూస్తున్నారు. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అక్కడ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నాగర్ కర్నూల్లో 2057 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఈవీఎంలను పోలింగ్ జరిగిన తర్వాత చాలా భద్రతా వలయాల మధ్య కూడా పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య కూడా ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపటితో పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలకు తెరపడడంతో పూర్తి స్థాయిలో ఉత్కంఠతమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కావడంతో పూర్తిగా జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా దీన్ని దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి దాదాపు పాలమూరు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి దాదాపు 31 మంది బరిలో ఉన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి 19 మంది బరిలో ఉన్నారు. వీరిలో మాత్రం పూర్తిగా మహబూబ్ నగర్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య పూర్తి స్థాయిలో ప్రధానమైనటువంటి పోరు ఉండబోతుంది. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంటుకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఈ మూడుకి సంబంధించినటువంటి పోటీ ఉండబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ సైతం కూడా ప్రచార హోరును కొనసాగించారు. మొత్తంగా సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఖచ్చితంగా ఈ సీటును తమ ఖాతాలో వేసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ పైచేయి సాధించాలని చెప్పి కాంగ్రెస్ చూస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి మోడీ మంత్రంగా కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో దూసుకుపోయారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ కైవసం అవుతుందని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు అయితే బలంగా నమ్ముతున్నాయి. మరోవైపు నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భరత్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవి, వీరి మధ్యన ప్రధానమైనటువంటి పోటీ ఉండబోతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బరిలో ఉన్నాడు. ముఖ్యంగా ఈ హోరాహోరీ పోరికి మాత్రం రేపటితో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉత్కంఠతకు తెరపడనుంది. ముఖ్యంగా రేపు ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి పాస్లు ఉంటేనే లోపలికి అలో చేసే విధంగా కూడా పూర్తిగా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. ప్రధానంగా కౌంటింగ్ సమయంలో దాదాపు 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. మధ్యాహ్నం తర్వాత మొదటి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తున్నాయి. మరి సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తుందా, లేదంటే బీజేపీ తన పట్టు కోల్పోకుండా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుందనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రంలోగా మాత్రం పాలమూరు పార్లమెంటుకు సంబంధించి విజేత ఎవరు, నాగర్ కర్నూల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి విజేత ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసిపోయే అవకాశాలు అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పాలమూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ అప్డేట్కి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.